బరోడా రాజు ఆయనకు అండగా నిలుస్తాడు. అండగా నిలిచి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాడు. ఆయన మీరు చూస్తే బాంబేలో ఎల్ఫిన్స్టోన్ కళాశాలకు పోతే ఆ రోజుల్లో నెలకు 25 రూపాయలు ఇస్తాడు. ఆయన లండన్కు పోయి చదువుకోవాలంటే ఆ రోజుల్లో $11 నెలకిస్తాడు. ఆయన తిరిగి వస్తానే అకౌంట్ జనరల్ కార్యాలయంలో ప్రొబేషన్గా పెట్టుకుంటాడు. అక్కడి నుంచి మీరు చూశారు ఆయన న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా చివరకు భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఏమి కావాలో అందజేసిన శక్తి మేధావి అంబేద్కర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడానంటే ఆ రోజు సాయాజీరావు చేసిన సహాయం, అంబేద్కర్ ఎదుగుదల ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అలాంటి సహాయమే వీళ్ళు చేసే పరిస్థితి రావాలి. మాటలు కాదు, ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు, ఆ ఇండ్లల్లో ఉండి వాళ్ళ శక్తిని, వాళ్ళ యొక్క సృజనాత్మక ఆలోచనలన్నీ కూడా మీరు అర్థం చేసుకుని వాళ్ళని ఏ విధంగా చేస్తే బాగొస్తారో మీరు గైడెన్స్ ఇవ్వాలి, మెంటర్ చేయాలి. ఇప్పుడు ఆ పిల్లలిద్దరు చూశారు. ఒక అమ్మాయి MBBS చేయాలి, ఇంకొక కుర్రాన్ని చూశారు వాడు రాడ్ బెండింగ్. అంటే వాడి జీవితం నాశనం అయిపోవాలన్నా? ఒక ఇంజనీర్ కాలేడా? ఒక చిన్న మంచి ఉద్యోగం సంపాదించలేడా? లేకపోతే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకోలేడా? మీరు నేనే తెలివైన వాళ్ళమా? కాదు. మనకు అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నాం. వాళ్ళకు అవకాశం రాలేదు, చిన్నప్పుడే వాళ్ళ ఆశలు చంపేసే పరిస్థితికి వస్తున్నాం. అందుకే ఆలోచిస్తున్నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి, ముగ్గురిని పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టాలని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికాను. రెండో ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అబ్దుల్ కలాం ఫస్ట్ టైం దేశానికి మిసైల్ నిర్మాణం చేసిన వ్యక్తి, ఒక విశిష్టమైన వ్యక్తి, క్యారెక్టర్ ఉండే వ్యక్తి. ఆయన ప్రెసిడెంట్గా చేస్తే దేశం అంతా గర్వించింది. అలాంటి వ్యక్తి చరిత్ర చూస్తే చిన్నప్పుడు రామేశ్వరంలో ఉండేవాడు, శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఉండేవాడు. ఆ రోజుట్లో కొన్ని మూఢనమ్మకాలు, ముస్లింలు బ్రాహ్మిన్స్ కలిసి భోంచేయకూడదు, కలిసి కూర్చోకూడదని. అలాంటి సమయంలో శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్దుల్ కలాంని దగ్గర చేర్చి గణిత శాస్త్రం అధ్యాపకులుగా అదే మారిగా ఆయనలో ఉండి స్కిల్స్ అన్ని చూసిన తర్వాత అబ్దుల్ కలాంని ఎక్కడికక్కడ మెంటర్ చేశాడు, సూచనలు ఇచ్చాడు, గైడెన్స్ ఇచ్చాడు, ఒక శిష్యుడిగా ఆదరించాడు. దానితో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. ఆయన విజ్ఞాన శాస్త్రాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు. దాంతో మీరు చూస్తే ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు కూడా ఒక రోల్ ఉంది. అప్పుడు అలెగ్జాండర్ని పెడితే ప్రధానమంత్రి గారిని నేను అడిగితే మళ్ళీ మార్చి అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. నేను కూడా గర్వపడుతున్నా. అలాంటి వ్యక్తి మహానుభావుణ్ణి ఈ దేశం అధ్యక్షుడిగా చేసుకోగలిగామంటే ఆ రోజు శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ యొక్క రోల్ ఉంది. ఇది నేను చెప్పడం కాదు. ఎవరైతే అబ్దుల్ కలామే ఒక పుస్తకం రాసి వింగ్స్ ఆఫ్ ఫైర్లో చాలా స్పష్టంగా రాశాడు. ఆయన గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి కావడానికి దోహదం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంబేద్కర్ గారు
చరిత్రలో ఎప్పుడు కూడా అలాంటి మట్టిలో మాణిక్యాలు మళ్ళీ రారు. ఆ మేధావి వెనకాన కూడా సహాయం చేసిన వ్యక్తులు ఉన్నారు. అదే మరిగా స్వామి వివేకానందను మనం చూస్తే ఈరోజు ఆయన జ్ఞాన బోధ ద్వారా ప్రపంచాన్ని మెప్పించాడంటే